హవియస్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 27th అక్టోబర్ వెన్స్డే. ఓవరాల్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మన మార్కెట్స్ని ఎక్కువగా ఇంపాక్ట్ చూపించే అంశాలు ఏంటి అవన్నీ చూద్దాం. ముందుగా మనకి అమెరికన్ మార్కెట్స్ నిన్న క్లోజ్ అయిన అమెరికన్ మార్కెట్స్లో ఒక ఫ్లాట్ ట్రేడింగ్ ట్రెండ్ మనం అబ్జర్వ్ చేసాం. డౌజోన్స్ ఒక 16 పాయింట్స్ ప్లస్లో, S&P 500 0.18, అలాగే నాస్డాక్ 0.06% గెయిన్స్తో ఫ్లాట్గా క్లోజ్ కావడం చూసాం. ఇప్పుడు ట్రేడ్ అవుతున్న ఏషియన్ మార్కెట్స్లో ఒక ట్రెండ్ కొద్దిగా బలహీనంగా కనిపిస్తోంది. ఒకటి, చైనాలో మరొక కంపెనీ డిఫాల్ట్ కావడము, రియల్ ఎస్టేట్ కంపెనీ, అలాగే ఎవర్ గ్రీన్ వీళ్ళ కంపెనీని, ఎవర్ గ్రాండ్ కంపెనీని ప్రమోటర్స్ వ్యక్తిగతంగా డబ్బులు చెల్లించాలని చెప్పి అక్కడ ప్రభుత్వం కోరడము, ఇవన్నీ చూస్తే మరిన్ని కంపెనీస్ అక్కడ ఇబ్బందికర పరిణామాల్లో ఉండే అవకాశం ఉంది. మోర్ చైనీస్ డెవలపర్స్ కుడ్ డిఫాల్ట్ బట్ అన్లిస్ ఏ రియల్ ఎస్టేట్ ట్రబుల్స్ హ్యావ్ నాట్ స్పిల్డ్ ఓవర్. మరిన్ని కంపెనీస్ డిఫాల్ట్ అవ్వచ్చు అనే భయం ఉన్నప్పటికీ కూడా, అయితే యాజ్ ఆఫ్ నౌ ఈ రియల్ ఎస్టేట్ సెక్టార్ ఎఫెక్ట్ అనేది మిగిలిన రంగాల మీద అంతగా పడలేదు. కాకపోతే రాబోయే రోజుల్లో పడుతుందేమో అన్న భయం కూడా ఉంది. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇంకా చాలా ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ప్రస్తుతానికి అయితే మరొక కంపెనీ కూడా డిఫాల్ట్ అయ్యేందుకు సిద్ధంగా ఉందన్న ఒక వార్త ఇక్కడ మనం చూస్తున్నాం. ఏషియన్ మార్కెట్స్లో అయితే ట్రెండ్ కొద్దిగా బలహీనంగా ఉంది యాజ్ ఆఫ్ నౌ. మనకి యూరోపియన్ మార్కెట్స్ నిన్న ముగిసిన వాటిలో పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపించింది. ఆయిల్ బ్రెంట్ క్రూడ్ $86 దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతూ వస్తుంది. గోల్డ్ $1,800 మార్కెట్ని క్రాస్ చేసిన తర్వాత కొద్దిగా కూల్ డౌన్ అయింది. బిలో $1,800 దగ్గర గోల్డ్ 1790 దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది. US 10-year బాండ్ ఈల్డ్స్ 1.6% పైనే క్రమంగా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. క్రిప్టో కరెన్సీ చూస్తేనేమో బిట్ కాయిన్లో 3.5% దాకా నష్టాలు వచ్చి 60,600 దగ్గర, ఆల్మోస్ట్ 61,000 బిలో బిట్ కాయిన్ ట్రేడ్ అవుతుంది. ఎథీరియంలో కూడా కొద్దిగా వీక్నెస్ అయితే చూస్తున్నాం. మొత్తానికి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ట్రెండ్ కాస్త కన్సాలిడేషన్ ఫేజ్ ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఓవరాల్గా ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ లైక్ మైక్రోసాఫ్ట్ రిజల్ట్స్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ పరంగా వచ్చిన రిజల్ట్స్ మెరుగ్గానే వచ్చాయి. ఆల్ఫాబెట్ రిజల్ట్స్ పాజిటివ్గానే వచ్చాయి. టెక్ కంపెనీస్ రిజల్ట్స్ మెరుగ్గానే ఉన్నాయి. మన మార్కెట్స్ ఇక్కడ నుంచి కికిన్ రిజల్ట్స్ సీజన్ ఫుల్ లెంత్లో కికిన్ అయ్యింది కాబట్టి చూడాలి. అండ్ దీపావళి మనకి 4th ఉంది. దీపావళి వరకు అయితే మార్కెట్స్లో పెద్దగా నెగిటివ్నెస్ ఉండకపోవచ్చు. ఒకవేళ మార్కెట్స్లో ఏదైనా సెల్లింగ్ వచ్చినా కూడా కొద్దిగా బయింగ్ సపోర్ట్ లభించే అవకాశమే ఉంది అని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది పదే. అండ్ ఈ వీక్ మనకి రేపు F&O ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి మేబీ మార్కెట్స్లో మరికొద్దిగా వోల్టాలిటీ ఉండే అవకాశం అయితే కొట్టి పారేయలేం. ఇంట్రాడే వోల్టాలిటీ మరింతగా కూడా పెరగవచ్చు. ఇంకా మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే పేటిఎం నౌ పే లేటర్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది క్రెడిట్ కార్డ్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ లైక్ వీసా అనుకోవచ్చు, ఇవన్నీ పెద్ద మాస్టర్ కార్డ్ లాంటి కంపెనీస్ కూడా బై నౌ పే లేటర్ అన్న కొత్త కాన్సెప్ట్ని తీసుకొస్తున్నాయి. ఇప్పుడు పేటిఎం కూడా ఈ రంగంలోకి దిగింది. పేటిఎం నౌ ఆర్ పే లేటర్. ఈ డబ్బులు ఇప్పుడు పెట్టి, అంటే మనం డబ్బులు లేకుండా ఏ వస్తువులు, సినిమా హాల్స్ దగ్గర నుంచి కరెంట్ బిల్లు, ఫ్యూయల్, ఫ్లైట్ టికెట్స్, షాప్స్, ఇవన్నీ ఏమైనా కొనుక్కోవచ్చు, షాపింగ్ చేయొచ్చు. తర్వాత ఒక వెయిటింగ్ పీరియడ్, గెట్ అప్ టు 30-day ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ త్రూ యువర్ NBFC పార్ట్నర్స్ అని చెప్పి పేటిఎం చెప్తుంది. ఇది ఒక రకంగా చాలా పాజిటివ్ న్యూస్ తీసుకొచ్చి మరింతగా బిజినెస్ పెరిగి దగ్గర అయ్యేందుకు జనాలకు అవకాశం దొరుకుతుంది అని చెప్పి పేటిఎం అయితే భావిస్తుంది. ఇక ఎకనామిక్ టైమ్స్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో సెంటర్ కన్సల్ట్స్ RBI ఫర్ లిబరల్ PSB సేల్ నామ్స్. సో ఈ బ్యాంక్స్కి సంబంధించి ఓవరాల్గా అంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని విక్రయించేందుకు సులభతరమైన నామ్స్ని తీసుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కోరుతోంది. స్పెషల్ ఫ్రేమ్వర్క్ ఒకటి తీసుకురావాలి అని చెప్పి. ఎందుకంటే కార్పొరేట్ ఓన్డ్ NBFCs కూడా అవసరమైతే ఈ ప్రభుత్వ బ్యాంకులు విలీనం చేసుకునేందుకు మార్గం సుగమం చేసే విధంగా నిబంధనల్లో మార్పులు తీసుకురావాలి, మార్పులు చేర్పులు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని అయితే యాజ్ ఆఫ్ నో కోరుతోంది. ఇక్కడ మరొక మేజర్ న్యూస్ ఏంటి అంటే, రిలయన్స్ ACRE సబ్మిట్స్ ప్రపోజల్ టు టేక్ ఓవర్ సింటెక్స్ ఇండస్ట్రీస్. సో అప్పుల్లో కూరుకుపోయిన సింటెక్స్ ఇండస్ట్రీస్ని, NCLTలో కూరుకుపోయిన సింటెక్స్ ఇండస్ట్రీస్ని కొనుగోలు చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ మరొక ప్రయత్నాలు చేస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ అసెట్స్ కేర్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఎంటర్ప్రైజ్ ఏకర్ అన్న కంపెనీతో కలిసి ఈ కంపెనీని కొనుగోలు చేయాలని చెప్పి చూస్తోంది సింటెక్స్ని. సో ఈ కంపెనీ ఇప్పటికే దాదాపు 7,500 కోట్ల రూపాయల మేర క్లెయిమ్స్ ఉన్నాయి వివిధ ఫైనాన్షియల్ క్రెడిటార్స్ నుంచి రిజల్యూషన్ ప్రొఫెషనల్కి. అందులో భాగంగా అప్పులు ఇచ్చిన కంపెనీస్లో HDFC బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, RBL, ఆదిత్య బిర్లా ఫినాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, LIC, SBI లాంటి
సంస్థలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలిసి దాదాపు 7,500 కోట్ల రూపాయల మేర బకాయిలు పడి ఉంది సింటెక్స్. ఇప్పుడు ఈ కంపెనీని ఎన్సీఎల్టీలో కూడా ఇరుక్కుపోయింది కాబట్టి సాధ్యమైనంతగా అలోక్ ఇండస్ట్రీస్ తరహాలో దీన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పి సింటెక్స్ ఇండస్ట్రీస్ భావిస్తుందని ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ మనం చూస్తున్నాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ సింటెక్స్ ఇప్పటికే పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ అర్మానీ అనుకోవచ్చు, హ్యూగో బాస్, డీజిల్ అండ్ బర్బరీ లాంటి కంపెనీస్కి ఫ్యాబ్రిక్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. మార్కెట్ అయితే స్థిరంగా ఉంది కంపెనీకి. అండ్ 2017 అమిత్ పటేల్ ప్రమోటెడ్ సింటెక్స్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ మేకర్ ఆఫ్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్ వాజ్ డీమెర్జ్డ్ ఫ్రమ్ సింటెక్స్ ఇండస్ట్రీస్. ఈ సంగతి తెలిసిందే. 4 ఏళ్ల క్రితం దీన్ని డీమర్జ్ చేసి సపరేట్ కంపెనీగా లిస్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా చాలా ఇబ్బందులు కంపెనీ ఎదుర్కొంటూ వస్తుంది. సో మొత్తానికైతే సింటెక్స్ని కొనుగోలు చేసేందుకు రిలయన్స్ ప్రయత్నాలు అయితే వేగం చేస్తుంది. హైకోర్టు అలౌస్ జీ ప్లీ గ్రాంట్స్ ఇంజంక్షన్ ఆన్ ఇన్వెస్కోస్ ఈజీఎం కాల్. సో ఇక్కడ జీకి కొద్దిగా పాజిటివ్ న్యూస్ వచ్చింది. ఏంటంటే హైకోర్టు నుంచి ప్రస్తుతానికి ఇన్వెస్కో నిర్వహించాలనుకున్న ఈజీఎం కాల్ని బ్రేక్ వేస్తూ హైకోర్టు ఒక తీర్పు అయితే ప్రకటించింది. సిటీ కన్జ్యూమర్ బిజినెస్ 3 బ్యాంక్స్ సబ్మిట్ బిడ్స్. ఓకే. మిర్చి రికార్డ్స్ 46.3 జంప్ ఇన్ Q2 రెవెన్యూస్. ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ ఇండియాకి చెందిన కంపెనీ ఇదంటే కోర్ కంపెనీ, మదర్ కంపెనీ ఇది. బ్రాండ్ మిర్చి పేరుతో ఈ సంస్థ సేవలు అందిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. వీళ్ళు Q2లో దాదాపు 46.3% రెవెన్యూలో జంప్ అయితే కంపెనీ కనబరిచింది. కోర్ రేడియో బిజినెస్ దాదాపు 50% వృద్ధి రేటును నమోదు చేస్తుంది. అలాగే సొల్యూషన్ సెగ్మెంట్ కూడా దాదాపు 51% వృద్ధిని నమోదు చేస్తుందని చెప్పి కంపెనీ చెప్తోంది. ENIL's నెట్ లాస్ నారోడ్ టు 7.9 crores కంపేర్డ్ టు 24 crores ఇన్ ది సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్. 24 కోట్లు గత ఏడాది నష్టాన్ని ప్రకటిస్తే ఇప్పుడు అది 8 కోట్లకు మాత్రమే నష్టానికి పరిమితమైంది. ఓవరాల్గా కంపెనీ అయితే మెరుగైన స్థితికి చేరుకుంటుంది. అండ్ అనలిస్ట్ బుల్లిష్ అండ్ టెక్ మహీంద్రా రిజల్ట్స్ తర్వాత మోర్గాన్ స్టాన్లీ తన టార్గెట్ ప్రైస్లో 1670 నుంచి 1900కి తన టార్గెట్ ప్రైస్ని పెంచింది. జెఫ్రీస్ 1425 నుంచి 1950కి టార్గెట్ ప్రైస్ పెంచింది. మ్యాక్వెరీ 1940 నుంచి 1980కి, సిటీ 1655 నుంచి 1765కి తన టార్గెట్ ప్రైస్ని ఇక్కడ పెంచడం చూసాం టెక్ మహీంద్రాకి సంబంధించి. యాక్సిస్ బ్యాంక్ నెట్ సోర్స్ టు రికార్డ్ ఎక్స్పెక్ట్స్ బెటర్ గ్రోత్ ఇన్ H2. సో రెండో అర్ధ భాగంలో మరింత వృద్ధిని నమోదు చేయవచ్చని చెప్పి యాక్సిస్ బ్యాంక్ భావిస్తోంది. హెల్తీ ఫీ ఇన్కమ్ అండ్ లోయర్ ప్రొవిజన్స్ హెల్ప్ లెండర్ రిపోర్ట్ 86% ప్రాఫిట్ ఇన్ సెప్టెంబర్ క్వార్టర్. సో సెప్టెంబర్ క్వార్టర్ దాదాపు 86% లాభాల్లో వృద్ధిని నమోదు చేసింది ఈ బ్యాంక్. ఈ ప్రైవేట్ బ్యాంక్ ఆల్ టైమ్ హై క్వార్టర్లీ ప్రాఫిట్ దాదాపు 3,133 కోట్ల రూపాయల నికర లాభాలని ఈ బ్యాంక్ నమోదు చేసింది. ప్రాఫిట్స్లో మంచి జంప్ అయితే చూడగలిగాం. దీనికి ప్రధానమైన కారణం ఫీ ఇన్కమ్ ఒకటి పెరగడము, ప్రొవిజన్స్ తగ్గడం కూడా ఒక కారణంగా ఈ పాయింట్ ఆఫ్ టైంలో చెప్పుకోవచ్చు. బజాజ్ ఫైనాన్స్ ప్రాఫిట్స్ 53% పెరిగాయి. స్ట్రాంగ్ లోన్ గ్రోత్ రెండో క్వార్టర్లో పటిష్టమైన లోన్ గ్రోత్ బాగా కలిసి వచ్చింది. దాదాపు 63 లక్షల కొత్త లోన్స్ రావడం గత ఏడాదితో పోలిస్తే మెరుగైన వృద్ధిని, ఎక్కువ మందికి లోన్స్ ఇవ్వడం కూడా బాగా కలిసి వచ్చింది. అండ్ దీనితో కన్జ్యూమర్ సెంటిమెంట్ కూడా బాగా పెరిగింది అని చెప్పి కంపెనీ చెప్తుంది. కోటాక్ మహీంద్రాస్ Q2 ఫాల్ 7% బట్ బీట్స్ స్ట్రీట్ ఎస్టిమేట్స్. స్ట్రీట్స్ అంచనాల కంటే భిన్నంగా మెరుగైన ఫలితాలను కోటక్ బ్యాంక్ ప్రకటించింది. అయితే Q2 7% తగ్గినప్పటికీ కూడా అంచనాల కంటే మెరుగైన ఫలితాలని కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా ప్రకటించింది. ఒక రకంగా ఇది ఒక పాజిటివ్ న్యూస్ అయితే అవుతుంది. సింటెక్స్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. పాలసీ బజార్ పేరెంట్స్ IPO టు ఓపెన్ ఆన్ November 1st. సో నవంబర్ 1వ తారీఖు నుంచి పాలసీ బజార్ IPO ప్రారంభం కాబోతుంది. నవంబర్ 1న ప్రారంభమై నవంబర్ 3వ తారీఖున ముగియబోతోంది. 5,700 కోట్ల రూపాయల ఇష్యూ ఇది. ఇందులో భాగంగా ఫ్రెష్గా 3,750 కోట్ల రూపాయలు ఇష్యూ చేయగా మిగిలిన షేర్స్ దాదాపు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయిస్తున్నారు. ప్రైస్ బ్యాండ్ 940 నుంచి 980 రూపీస్ మధ్య ప్రైస్ బ్యాండ్ని ఫిక్స్ చేశారు. ఈ కంపెనీకి మోర్గాన్ స్టాన్లీ, కోటాక్ సెక్యూరిటీస్, సిటీ గ్రూప్, ICICI సెక్యూరిటీస్, HDFC బ్యాంక్, IIFL సెక్యూరిటీస్, జెఫ్రీస్ లాంటివి కంపెనీలు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్స్గా అయితే ఉన్నాయి. ₹2 ఫేస్ వాల్యూ ఉన్న స్టాక్ ఇది. సో ఓవరాల్గా లాస్ మేకింగ్ కంపెనీ బట్ స్టిల్ మంచి రెవెన్యూని గత 3 సంవత్సరాల నుంచి కంపెనీ అనౌన్స్ చేస్తోంది. రీటైల్ ఇన్వెస్టర్స్కి కేవలం 10% మాత్రమే రిజర్వేషన్ ఉంది కాబట్టి రీటైల్ ఇన్వెస్టర్స్కి అనుకున్నంతగా అలాట్మెంట్ వచ్చే అవకాశాలు బాగా తక్కువగానే ఉన్నాయి. బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో బిజ్ సెంటిమెంట్ అట్ 2-year హై. ఓవరాల్గా బిజినెస్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ జంప్స్ ఓవర్ 14% pre-pandemic period of Q2 FY20. Government may remove curbs on commercial use of AA land
పేటీఎం రైజ్ ఐపీఓ సైజ్ టు 16,000 అనుకున్నారు, తర్వాత 17,000 అయింది, ఇప్పుడు 18,300 కోట్ల రూపాయల ఐపీఓకి పేటీఎం వస్తుంది. దాదాపు ఆఫర్స్ ఫర్ సేల్ ద్వారా యాంట్ కంపెనీ చైనా యాంట్ 50% ద్వారా ఆఫర్స్ ఫర్ సేల్ ద్వారా విక్రయించబోతుంది అన్నది ఇక్కడ ఒక వార్త మనం చూడొచ్చు. అలాగే డొమెస్టిక్ ఏఎంసీస్ లాగ్ హైయెస్ట్ ఎవర్ ప్రాఫిట్ ఇన్ FY21లో మెరుగైన త్రైమాసిక ఫలితాలని గతంలో ఎప్పుడూ లేని విధంగా మంచి లాభాలని మోస్ట్ ఆఫ్ ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అన్ని ప్రకటించాయి. FY20లో 1262 crores ఉన్నది, ఇప్పుడు 1326 crores ఆఫ్ ప్రాఫిట్ని కంపెనీస్ అనౌన్స్ చేశాయి. అండ్ ఐసిఐసిఐ ఇప్పుడు 1046 ఉన్నది, 1245. ఓవర్గా ఎస్బీఐ ఏఎంసీ 606 నుంచి 863 కోట్ల రూపాయల లాభాలు, అంటే 42%. నిప్పాన్ ఏఎంసీ 58% మేర లాభాల్లో వృద్ధిని అయితే ఇక్కడ నమోదు చేసినట్టు అప్డేట్ ఉంది. సో ఏఎంసీస్ని కూడా మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోవచ్చు. అట్లీస్ట్ వన్ ఏఎంసీని మనం ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఉంచుకోవచ్చు కరెక్షన్స్లో. సో ఇది మేజర్ న్యూస్. అండ్ పదే చెప్తున్నట్టు ఆదివారం 31వ తారీఖున సాయంత్రం దాదాపు 2.5-3 గంటల పాటు ఒక మ్యారథాన్ సెషన్ జరగబోతోంది. ఓవరాల్గా ఇక్కడి నుంచి మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి, మార్కెట్ గైడెన్స్ ఏంటి, నెక్స్ట్ ఇయర్ కోసం మనం ఎలాంటి ప్లాన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఏ సెక్టార్స్ని ఏ స్టాక్స్ని మనం ఐడెంటిఫై ఈ పాయింట్ ఆఫ్ టైంలో చేసుకోవాలన్న అంశాలతో పాటు 20కి పైగా స్టాక్ రికమెండేషన్ అనలిస్టులు ఇవ్వబోతున్నారు. సో ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది. సో ఆ 20 స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తామా లేదా అన్న సంగతి పక్కన పెట్టినట్టయితే ఓవరాల్గా మార్కెట్ గైడెన్స్ మనకు అర్థమవుతుంది. అనలిస్ట్ వ్యూ ఎలా ఉంది, ఆ వ్యూతో మనం ఏకీభవించే అవకాశం ఉంటుందా లేదా, మనకంటే ఎందుకు భిన్నంగా ఎక్కడ భిన్నంగా ఆలోచిస్తున్నారన్న అంశాలన్నీ మీరు ఇక్కడ తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో స్టాక్స్ కూడా మీకు వస్తాయి కాబట్టి ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. 29వ తారీఖు లాస్ట్ డేట్, అక్టోబర్ 31వ తారీఖున సాయంత్రం ఈ వెబినార్ జరగబోతోంది. ఖచ్చితంగా హాజరయ్యే ప్రయత్నం అయితే చేయండి. రిజిస్ట్రేషన్ సహా మరిన్ని వివరాలకి ఇక్కడ పైన నెంబర్ ఉంది కదా 7995127008 అనే నెంబర్కి మీరు వాట్సాప్ హాయ్ పింగ్ చేసినా కూడా మీకు మరిన్ని వివరాలు తెలుస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.